రామాయణం కల్పితం, మహాభారతం కల్పితం, భాగవతం కల్పితం. ఎట్టా కుదురుతుంది అసలు? అవన్నీ భ్రమలు కల్పిస్తారు. భారతీయ జనతా పార్టీ కల్పిస్తారు, హిందువులు కల్పిస్తారు, బ్రాహ్మణులు కల్పిస్తారు. ఇదే కదా నాస్తికులు, హేతువాదులు, హిందుత్వ ద్వేషులు మాట్లాడేది. దెన్ వాళ్ళెవరు లేరు కదా. మరి అదే రామాయణ భారతంలోని క్యారెక్టర్లని ఎందుకు ప్రేమిస్తారు, ఎందుకు ద్వేషిస్తారు? రాముడిని ద్వేషిస్తాం, అదే సందర్భంలో సీత పట్ల జాలి చూపెడతాం, అలాగే పాండవుల్ని ద్వేషిస్తాం, అదే సందర్భంలో దుర్యోధనుని ప్రేమిస్తాం, రావణాసుని ప్రేమిస్తాం, జరాసంధుని ప్రేమిస్తాం, కుంభకర్ణుని ప్రేమిస్తాం. ఏంటిది? ఎక్కడికి పోతున్నాం మనం? అంటే దాంట్లోనే మనం ఏం చెప్తున్నాం? బ్రాహ్మణులకి సంబంధించినటువంటిది క్షత్రియులకు సంబంధించిన హీరోల్ని చేసి దళిత బడుగు బలహీన వర్గాలను అన్యాయం చేశారు. రావణుని దళితుడని చెప్పారు, కానీ అతను బ్రాహ్మణుడు అని చెప్పిన తర్వాత అది అంతే, వాళ్ళు అట్లాగే మాట్లాడతారని చెప్తారు. ఏంటది? ఎక్కడికి పోతున్నాం మనం? బేసిక్గా ధర్మానికి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు ఇదంతా ఇవాళ ఈ సోదంతా ఎందుకు అనేటటువంటి పాయింట్ సహజంగా వస్తుంది. ఎందుకు వస్తుందయ్యా అంటే, నితీష్ కుమార్ గారు జరాసంధ భవనట జాతికి అంకితం చేస్తున్నాడట. ఈయన భారతీయ జనతా పార్టీతో కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు. వీరికి 3వ స్థానం వస్తే భారతీయ జనతా పార్టీ అయినా కూడా ముఖ్యమంత్రి స్థానం ఇచ్చింది. మళ్ళీ వీరు ముఖ్యమంత్రి కావాలి. లాలూ ప్రసాద్తో కుదరట్లేదు, కానీ సీట్లు పెంచుకోవాలి, మైనార్టీ ప్రాంతాల్లో తెచ్చుకోవాలి. కాబట్టి ఈ కార్డులు బిగించేశారన్నమాట.